హలో అండి, నమస్తే. నేను మీ వైష్ణవి. ఇవాళ మామిడి తురుముతో పచ్చడి ఎలా పెట్టాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అండి. ఫస్ట్ మామిడికాయలని తురుము చేసుకొని ఎండలో పెట్టుకోవాలండి. నేనైతే పొద్దున్న తురిమి సాయంత్రం దాకా ఉంచి సాయంత్రం పచ్చడి కలిపేసాం. నేను ఈ గిన్నెతో కొలత తీసుకుంటున్నానండి. ఈ గిన్నెతో 2 కప్పులు వచ్చింది. ఆ తర్వాత కప్పులో పావంతు కారం. నేనైతే కారం ఎక్కువ వేసుకున్నానండి. మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు. మీ ఇంట్లో కారం ఎంత తింటే దాన్ని బట్టి వేసుకోండి చూసుకొని. ఉప్పు 2 స్పూన్స్. తక్కువ వేసుకున్న తర్వాత కలుపుకోవచ్చండి, మళ్ళీ ఎక్కువైతే బాధ. అలాగే 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు బాగా ఎర్రగా వచ్చే వరకు వేపుకొని మిక్సీ చేసుకొని పొడి చేసుకోవాలండి. దాన్ని 2 స్పూన్స్ వేసుకోవాలి. మొత్తం అంతా తురుముకు పట్టిలా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బెల్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత పోపు వేసుకుందామండి. ఆయిల్ ఎక్కువే ఉండాలండి పచ్చళ్ళకి, లేకపోతే పచ్చళ్ళు అనేవి పాడైపోతాయి. ఆయిల్ వేసుకొని మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, చిన్నగా చితక్కొట్టిన వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, నా అకౌంట్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నాను, థ్యాంక్స్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్తారనుకుంటున్నాను. ఈ పోపు అంతా పక్కన కలిపి పెట్టుకున్న తురుము పచ్చళ్ళలో వేసేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, మామిడికాయ తురుము పచ్చడి రెడీ. మీరు ట్రై చేయండి.